టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం కోసం అనే పేరు పెట్టుకుంటేనే ఇలా అంత సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళే ఇలా పేరుని తీసేస్తే చాలా ఇబ్బంది అయింది కదా. అందుకే దానికోసం అనేవి నేను తెలంగాణ ప్రజలు మనకి ఇంత ఆశీర్వదించారా, మనకు అధికారం ఇచ్చేటువంటి అదే పేరు పెట్టుకుంటామని చెప్పి పెట్టుకోవడం అనేది చాలా మంచిది. కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ పేరుని టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రేవంత్ సేన అని ఏం లేదు, కానీ కవిత గారు మాత్రం ఒకటి చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే అధికారంలో లేనటువంటి వాళ్ళు పేర్లు తీసుకొని కేసీఆర్ గారు అధికారంలో లేరు, వాళ్ళ పేరు తీసుకొని పదే పదే మాట్లాడడం నాకు మంచి అనిపించలేదు. ఏదైనా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఇలా ప్రతిపక్ష హోదాలో మీరు ఉండి అధికార పార్టీ మీద పోరాటం చేస్తే బాగుంటుంది, వాళ్ళని తిడితే బాగుంటుంది, అధికారం లేని తిడితే గట్రా అయ్యే ప్రయోజనం ఉండదని చెప్పి అనుకుంటున్నాను. అవి ఎన్ని చెప్పినా కేసీఆర్ బిడ్డ అంటే లాస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అంతేగాండి, ఏదైనా కూడా బిడ్డ అయితే కంపల్సరీ, ఎందుకంటే రక్త సంబంధం అనేది ఎక్కడ పోతుందండి. ఏదైనా కూడా ఒకటి ప్రజల్ని నమ్ముకొని ప్రజల ముందుకు వస్తుంది కాబట్టి చాలా మంచి విషయము. ఎందుకంటే మనం గతంలో తీసుకుంటే బతుకమ్మను కూడా తెలంగాణ జాగృతి అనేది కూడా బతుకమ్మను కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్ళింది కాబట్టి అదేవిధంగా కూడా ముందుకు తీసుకెళ్తానని ఒక అనిపిస్తుంది. కానీ నాకు కవిత గారి మేనిఫెస్టో చాలా నచ్చిందండి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా అందరూ ఏం చేస్తారండి, నేను మీ సంక్షేమం మీద అని పేద ప్రజలందరినీ కూడా సోమరిపోతులు చేసేటువంటి హామీలు ఇస్తారు. కానీ ఆమె ఒక మంచి హెల్త్ ఇస్తే కష్టపడి పని చేసుకుంటాడు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే భవిష్యత్తులో ముందుకు పోతారు. ఇలాంటి సంక్షేమ పథకాలకు మనము గతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమాలనే బతుకుతామా, మనం కష్టపడి మనం ఎందుకు సక్సెస్ఫుల్ కావద్దనే కాన్సెప్ట్ ఒక మంచి నిర్ణయం తీసుకుని చాలా మంచి అనిపించింది. అంటే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది, సాధ్యం అది అవుతుందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకునే 100% సాధ్యమవుతుంది, ఎందుకు కాదండి. ప్రైవేట్ స్కూళ్ళను కూడా గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ విద్య ఇస్తా ఉంటారు. అదేనండి ఒకటి, ఇది చాలా మంచి గొప్ప విషయం. ఇది అసలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా ఈ మంచి కాన్సెప్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఒక్కటే అండి, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాడు పిల్లవాడు ఎక్కడికైనా బతుకుతాడు. అదేవిధంగా ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, ఎంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యం చేసుకోవచ్చు, ఆరోగ్యం చూపెట్టుకోవచ్చు అన్నప్పుడు అప్పుడు ఏంటండి, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కానీ ఎక్కడికైనా పని చేసుకోగలుగుతాడు. ఈ రెండే కావాలి ప్రజలకు. అసలు గుర్తుపెట్టుకోండి, ప్రజలకు అవసరమయ్యేది ఎడ్యుకేషన్, హెల్త్ తప్ప ఇంకా ప్రజలకు ఏం అవసరం ఉండదు. ప్రజలకు ఎప్పుడు కూడా ఉచిత పథకాలు ఇస్తామని చెప్పొద్దు, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలా. ఉచిత పథకాలు ఇస్తే సోమరిపోతులు అయితే పని చేస్తలేరు, రోడ్ల మీద వండుకుంటున్నారు.